హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మనకి డిఎస్సి ఎగ్జామ్ దగ్గర పడుతుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ ఎస్జిటి కానీ వీటికి మనకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 6వ తారీఖు నుంచి జరగబోతున్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ కొరకు నేను మీ అందరి డిమాండ్ మేరకు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి పర్టికులర్గా దీన్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ వరకు సిలబస్ ఉంది కాబట్టి అంతవరకు నేను చెప్పాను. దీన్ని జూనియర్ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, డిఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ టాపిక్ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ని. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే ఫ్రెంచ్ రివల్యూషన్. ఫ్రెంచ్ రివల్యూషన్లో ప్రీవియస్లో డిఎస్సి ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒక ప్రశ్న ఏమో ఫ్రెంచ్ రాజులు నివసించే నివాస భవనాన్ని ఏమంటారు అని అడిగారు. అదే దాంట్లోనేమో థర్డ్ ఎస్టేట్ అంటే ఎవరుంటారు అని అడిగారు. ఒక మార్కు. మార్కులో కూడా జాబ్ పోయిందని ఎంతోమంది బాధపడుతున్నటువంటి వేళ ఇలాంటి బిట్లను, ఇలాంటి ర్యాపిడ్ ఫైర్ని మీరు ఉపయోగించుకుంటారని, పరీక్ష దగ్గర పడుతుంది కాబట్టి ఒక రివిజన్లా చూసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని. ఈరోజు నేను మీకు ఫ్రెంచ్ విప్లవం గురించి కీలకమైన అంశాలు వరుస వెంబడి చెప్తాను. 1-2 సార్లు ఈ వీడియో వినండి చాలు, మీకు గుర్తుండిపోతాయి. ఇందులో భాగంగా ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది? 1789లో జరిగింది. ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది. 2, ఫ్రెంచ్ విప్లవ నినాదాలేంటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అంటే లిబర్టీ అండ్ ఆల్సో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఫ్రెంచ్ విప్లవ నినాదాలు. 3, ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఫ్రాన్సుని పరిపాలిస్తున్న ఆ యొక్క చక్రవర్తులు ఏ వంశానికి చెందినవారు? బూర్బన్లు. BURBANS, బూర్బన్ వంశానికి చెందినవారు. ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవ కాలంలో వాళ్ళు నివసిస్తున్న రాజులు, బూర్బన్లు నివసిస్తున్న అద్దాల భవనాన్ని ఏమంటారు? వర్సెల్స్ అద్దాల భవనం ప్రీవియస్లో అడిగారు. ప్యారిస్లో ఉంది. రాజధాని ప్యారిసే కాబట్టి ఫ్రాన్స్కి. తర్వాత ఏ రాజు కాలంలో విపరీతంగా అంతఃపురంలో ఖర్చులు పెట్టేశారు? దీనివల్ల దేశానికి సమాధి ఖర్చు వంటిది అని ఏ రాజు ఆడంబరాలను అన్నారు? దేశానికి సమాధి ఖర్చు వంటిది అని ఏ రాజు ఆడంబరాలను అన్నారు అంటే 16వ లూయి. అతను చేసిన విచ్చలవిడి, అతను భార్య మేరీ ఆంటోయినట్ చేసిన ఓవర్ యాక్షన్ వల్ల బోల్డని కోట్ల రూపాయలు పోయినాయి. అందువల్లనే ఫ్రాన్స్లో 90 మంది తిండి దొరక్క చనిపోయారు, 10 మంది తిండి అరక్క చచ్చిపోయారు అనేది ఒక నానుడి. దేశానికి సమాధి ఖర్చు వంటిది ఏ రాజు కాలంలో చేయబడిన మితిమీరిన ఖర్చు వల్ల? 16వ లూయి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవ కాలంలో రాజు ఎవరు? 16వ లూయి. భార్య ఆంటోయినెట్. ఆమె ఏ దేశానికి చెందిన మహిళ? ఆస్ట్రియా దేశానికి చెందిన మహిళ. తర్వాత 16వ లూయిని ప్రభావితం చేసిన అతని ఆర్థిక మంత్రి టర్గోట్, TARGOT, టర్గోట్, నెక్కర్, కలోని అని 3 వరుసగా ఆర్థిక మంత్రులు వచ్చారు. ఆర్థిక మంత్రులు 3 ఫెయిల్యూర్ మంత్రులు అన్నట్టు. టర్గోటు, నెక్కర్, కలోని, వీళ్ళు 3 ఆర్థిక మంత్రులు 16 లూయి చేత వరుస వెంబడి నియమించబడిన వాళ్ళు. టర్గోట్, నెక్కర్, కలోని ఆర్థిక మంత్రులు. ఆ తర్వాత మొదటి ఎస్టేట్ అనగా 3 ఎస్టేట్లు ఉన్నాయి ఫ్రెంచ్ కాలంలో. ఫ్రాన్స్ దేశంలో మొదటి ఎస్టేట్ అనగా ప్రభువులు, రాజులు, వీళ్ళందరూ ఉంటారు. 2వ ఎస్టేట్ అనగా మతాధిపతులు. 3వ ఎస్టేట్ అనగా సామాన్య ప్రజలు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనికులు, పండితులు, వస్తూత్పత్తి చేసేవారు, చేతి వృత్తుల వారు, వీళ్ళందరూ థర్డ్ ఎస్టేట్. ప్రీవియస్లో అడిగాడు థర్డ్ ఎస్టేట్ ఎవరని. సామాన్య ప్రజలతో పాటు వివిధ వృత్తులు కలిగిన వాళ్ళని థర్డ్ ఎస్టేట్ అంటారు ఫ్రెంచ్ రెవల్యూషన్లో. మొదటి ఎస్టేట్ ప్రభువులు, రాజులు. 2వ ఎస్టేట్ మతాధిపతులు. 3వ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ వచ్చి సామాన్య ప్రజలు, వీళ్ళందరూ. నెక్స్ట్, మతాధికారులు సామాన్య ప్రజల మీద వేసి పీక్కు తిన్న పన్ను పేరేంటి? TYTH. టైత్ అనే పన్నుని ప్రజల మీద మతాధిపతులు వేసి వసూలు చేసుకున్నారు. నెక్స్ట్, ఈ మతాధిపతుల్లో అంచెలంచెలు ఉండేవి. పెద్ద మతాధిపతి, బిషప్లని, పాస్టర్లని, ఇలా రకరకాలు. ఇందులో విపరీతంగా ఖర్చు పెట్టి అబాసుపాలై లావిష్ లైఫ్ని గడిపినటువంటి బిషప్ ఫ్రాన్స్ దేశంలో ఆ రోజు ఎవరు అంటే స్ట్రాస్బర్గ్ ఆర్చ్ బిషప్. అత్యంత విలాసవంతమైన బిషప్ ఆ రోజుల్లో. ఎవరు అని అడగవచ్చు. స్ట్రాస్బర్గ్ ఆర్చ్ బిషప్. నెక్స్ట్, టర్గోట్ ఆర్థికవేత్త అని చెప్పాను కదా.
తర్వాత మాంటెస్క్యూ, ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఒక సాహితీవేత్త, ఒక రాజనీతిజ్ఞుడు మాంటెస్క్యూ. హీ వ్రోట్ ఏ బుక్ స్పిరిట్ ఆఫ్ లాస్. స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథం రాశాడు మాంటెస్క్యూ. ఇతను అధికార పృథక్కరణ సిద్ధాంతం చెప్పాడు. అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే సపరేషన్ పవర్స్ ఆఫ్ థియరీ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ 3 శాఖలు వేరువేరుగా ఉండి ఒకదానికి మరొకటి సహకరించుకుంటూ ముందుకు నడిస్తేనే రాజ్యంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని చెప్తాడు మాంటెస్క్యూ. హీ వ్రోట్ ఏ బుక్ స్పిరిట్ ఆఫ్ లాస్. నెక్స్ట్ మరొక ఆయన వోల్టేర్. ఫ్రెంచ్ విప్లవానికి కీలకమైన వ్యక్తి వోల్టేర్. ఈయన ప్రజల్ని ఎలా ప్రభావితం చేశాడంటే పగటిపూట ఏమంటాం, రాత్రిపూట వెలుగు వలె, పగటిపూట కాంతి వలె, పగటిపూట వెలుగు వలె, పగటిపూట కాంతి వలె, రాత్రిపూట వెలుగు వలె ఫ్రెంచి ప్రజలకి ఇతను ఉపయోగపడ్డాడు వోల్టేర్ అని మనకి పుస్తకాల్లో రాశారు. నెక్స్ట్ జాన్ జాక్విస్ రూసో. ఈయనని ఫ్రెంచి విప్లవ పితామహుడు అంటారు. జాన్ జాక్విస్ రూసో సోషల్ కాంటాక్ట్ అని బుక్ రాశాడు. సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఇందులో ఇతను చెప్పాడు, ప్రజలందరూ స్వేచ్ఛా జీవులే, కానీ సర్వత్రా సంఖ్యలలో బంధించబడి ఉన్నారు అని చెప్పాడు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అని చెప్పాడు రూసో. హీ వ్రోట్ ఏ బుక్ సోషల్ కాంటాక్ట్. నెక్స్ట్ ఆర్థిక సలహాదారులు, విఫలమైన ఆర్థిక సలహాదారులు టర్గోట్, నెక్కర్, కలోని. ఆ తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశమైంది. ఎస్టేట్ జనరల్ 175 ఏళ్ల తరువాత ఎస్టేట్ జనరల్ అనే ఒక సభ సమావేశమైంది. ఇది రాజులకి సలహాలు ఇస్తుంది. ఇది 1789లో ఇది సమావేశం పెట్టింది. ఇందులో ప్రభువులు, మతాధిపతులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. కానీ ఇది అట్రప్లాప్ అయింది. ఇందులో ప్రభువులు రాలేదు, మతాధిపతులు రాలేదు, సామాన్య ప్రజలు వచ్చి గోల చేశారు. ఇది ఎస్టేట్ జనరల్ 175 ఏళ్ల తరువాత ఫ్రాన్స్ దేశంలో ప్రజల సమస్యలు తీర్చడానికి ఏర్పాటైన సభను ఎస్టేట్ జనరల్ అంటారు. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అవి వర్గాలు, ప్రజలు, ప్రభువులు, మతాధిపతులు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్టేట్ జనరల్ ఇది రాజుకు సలహాలు ఇవ్వడానికి ఏర్పడుతుంది. అత్యవసర సమావేశాల్లో రాజుకు సలహా ఇస్తుంది. కానీ ఎస్టేట్ జనరల్ అనేది 175 ఏళ్ల తర్వాత 1789లో సమావేశమైంది, కానీ ఫ్లాప్ అయింది. కానీ రాజుకు సలహాలు ఇవ్వడానికి సమావేశమైంది, వాళ్ళే రాలా. నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ ఎస్టేట్ ప్రజలు ఏం చేశారంటే కోపించి పక్కనే టెన్నిస్ కోర్ట్ ఉంటే టెన్నిస్ కోర్టులోకి వెళ్ళి శపథం చేశారు. ఈ శపథం జరిగిన సంవత్సరం 1789 జూన్ 20. 1789 జూన్ 20. థర్డ్ ఎస్టేట్ ప్రజలు ఎక్కువగా దీనిలో పాల్గొన్నారు. నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రభువుల్ని దించేస్తామని, ప్రజలకి స్వేచ్ఛా సమానత్వం, సార్వభౌమాధికారం ఇస్తామని ఈ యొక్క బాస్టిల్ కోట వీళ్ళు టెన్నిస్ కోర్టులో శపథం చేశారు 1789 జూన్ 20. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ శపథానికి లీడర్ ఎవడ మరి ఈ టెన్నిస్ కోర్టు శపథానికి లీడర్ మిరాబు అని ఆయన టెన్నిస్ కోర్టు శపథానికి లీడర్. టెన్నిస్ కోర్టు శపథం వేరు, బాస్టిల్ కోట బద్దలు వేరు. నెక్స్ట్ మళ్ళీ 1789లో జూన్ 10న అబిసియస్ అనే ఆయన నాయకత్వాన జాతీయ సభ సమావేశమైంది. ఇది జాతీయ సభ, ఇది వేరు, మళ్ళీ ఎస్టేట్ జనరల్ వేరు, జాతీయ సభ వేరు. ఇది కూడా సమస్యలు సాల్వ్గా ఏర్పడింది. దీని అధిపతి అబిసియస్. 1789 జూన్ 10 జాతీయ సభ, నేషనల్ అసెంబ్లీ. ఇది ముగ్గురు కలిసి, 3 వర్గాల ప్రజలు కలిసి ఈసారి సమస్య చర్చించారు. అయినా సమస్య సాల్వ్ కాలే. అందువల్ల థర్డ్ ఎస్టేట్ ప్రజలు బాస్టిల్ కోట అని ఉంది పక్కన, అందులో తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ బూర్బన్ ప్రభువులు జైళ్లలో పెట్టారు. అది బాస్టిల్ కోట అని దాని మీద పడి బద్దలు చేసి ప్రజలందరినీ ఖైదుల నుంచి విడిపించారు. ప్యారిస్ నగరానికి నూతన మేయర్ని నియమించారు. అతని పేరు జీన్ సాల్విన్ బెయిలీ. ఫ్రెంచి విప్లవ కాలంలో థర్డ్ ఎస్టేట్ ప్రజలు బాస్టిల్ కోట బద్దలు చేసి, ప్యారిస్లోని బాస్టిల్ కోట బద్దలు చేసి, ఆఫ్టర్ దట్ అక్కడ తమ మేయర్ని నియమించారు. ఆ నూతన మేయర్ పేరు, విప్లవవాదుల చేత నియమించబడిన నూతన మేయర్ పేరు జీన్ సాల్విన్ బెయిలీ. నెక్స్ట్ ఆ తర్వాత 1789 ఆగస్టు 4న భూస్వామ్య వ్యవస్థను రాజు రద్దు చేశాడు. టైత్ అనే పన్నుని రద్దు చేశారు. 1789 ఆగస్టు 4 ల్యాండ్ లార్డ్ సిస్టమ్ బ్యానడ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఫ్రెంచ్ రివల్యూషన్. 1789 ఆగస్టు 4 రాసి పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఫ్రాన్స్లో రద్దయింది? 1789 ఆగస్టు 4. 16 లూయి విప్లవానికి లోబడి తలొగ్గి రద్దు చేశాడు. అలానే టైత్ పన్ను కూడా మతాధికారులు ప్రజల మీద వేసే TYTH టైత్ పన్ను కూడా రద్దయింది 1789 ఆగస్టు 4.
ఆఫ్టర్ దట్ మొదటి రాజ్యాంగ రచన చేశారు 1791లో. మొదటి రాజ్యాంగ రచన చేశారు 1791లో ఫ్రాన్స్లో. ఆ తర్వాత మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ మనకుంది. ఇక్కడ మనం దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా విప్లవంలో రాసుకున్న మానవ హక్కుల ప్రకటన వల్లనే 1789 ఆగస్టు 20 ఈ ఇయర్లన్నీ ఒక బుక్ మీద రాసుకుని ఒక్కసారి చూడండి. రాసుకునేటప్పటికే వచ్చేస్తాయి ఆల్రెడీ. మీకు ఈ జాబ్ అంటే ఇష్టం కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. 1789 ఆగస్టు 26 మానవ హక్కుల ప్రకటన రాసుకున్నారు ఫ్రాన్స్ దేశంలో. అంటే ఎవరిని అజమాయిషీ చేయడానికి లేకుండా హక్కుల ద్వారా మంచిగా పాలించాలి అని. ఆ తరువాత ఇక 16 ఈ భార్య ఆంటోయినెట్ ఒక ఆడంబరానికి పోయి తన కొన్ని కోట్ల విలువైన నగను పోగొట్టుకుంది. ఒక పార్టీకి పోయి ఆ నగ పొద్దున్నే ఊడ్చే సామాన్య ప్రజలకు దొరికింది. అందువల్ల వీళ్ళకి మండింది. అరే మనకు తిండి లేక చేస్తున్నాం, వీళ్ళు తిండి తిని ఎక్కువై కక్కుతున్నారు. అందువల్లే 90 మంది ఫ్రెంచ్ విప్లవ కాలంలో తిండి దొరక్క చనిపోయారు, 10 మంది తిండి అరక్క చనిపోయారు. అప్పుడు వీళ్ళకి మండింది ఆమె చేసే విలాసాలను చూసి. అందువల్ల మహిళలు ప్రజలు పళ్ళాలు తీసుకుని కొట్టుకుంటా 1789 అక్టోబర్ 5న ప్యారిస్ ఆకలి యాత్ర నిర్వహించారు. పళ్ళాలు తీసుకొని కొట్టుకుంటా. ప్యారిస్ ఆకలి యాత్ర ఎప్పుడు అంటాడు? 1789 అక్టోబర్ 5. ఆ తర్వాత 1792 సెప్టెంబర్లో నూతన రాజ్యాంగాన్ని రాసుకున్నారు. రెండు సార్లు చెప్తున్నా ఇంపార్టెంట్వి. 1792 సెప్టెంబర్లో ఒక నూతన రాజ్యాంగం రాయబడింది. అంటే అమల్లోకి వచ్చింది. రాయబడింది 1791, అమల్లోకి వచ్చింది 1792 సెప్టెంబర్. ఇక ఇలా నడుస్తున్నటువంటి ఈ కాలంలో మనకి జాకోబియన్ క్లబ్లని ఏర్పడ్డాయి. అలానే కోర్డలియర్ క్లబ్లని ఏర్పడ్డాయి. జాకోబియన్ క్లబ్స్, కోర్డలియర్ క్లబ్స్ ఈ రెండు అతివాదులు. వీళ్ళు ఓవర్ చేస్తారు. ఒకవేళ తీవ్ర జాతీయవాదుల్లాగా. ఫ్రెంచ్ విప్లవం అంతా ప్రశాంతంగా ఉండదుగా, తీవ్ర జాతీయవాదుల్లాగా. ఈ కార్డోలియర్ క్లబ్కి అధిపతి డాంటన్ అనేవాడు. ఈ డాంటన్ అనేవాడి గుర్తు ఎర్ర టోపీ ధరించడం, స్వేచ్ఛ కోసం ఎర్ర టోపీని ధరించామని చెప్పడం. డాంటన్ ఏది ఈ జాకోబియన్ క్లబ్ కానీ కార్డోలియర్ క్లబ్ కానీ తీవ్రవాదుల చేతుల్లో ఉంది. వీళ్ళు వాళ్ళని చంపుతారు, ఎవరిని? ప్రభువుల్ని, మతాధిపతుల్ని వెళ్ళని. ఆ తర్వాత కన్వెన్షన్, నేషనల్ కన్వెన్షన్ అని 1791 నుంచి 95 మధ్య ఫ్రాన్స్ దేశాన్ని పాలించింది. ఈ నేషనల్ కన్వెన్షనే 16 ఈ భార్యని గిల్లటిన్ యంత్రంలో వేసి నరికి చంపేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు జరిగింది? 1793 జనవరి 2. 1793 జన్ 2న 16 ఈ భార్యను ఆంటోయినెట్ని గిల్లటిన్ యంత్రంలో వేసి నరికి తల వరకు నరికి చంపేశారు. గిల్లటిన్ అనే ఇంజనీర్ ఈ రాజుల్ని ఎలా చంపాలో రాత్రి పగలు క్యాండిడేట్ ఆలోచన చేసి చివరికి ఒక మారణ యంత్రాన్ని తయారు చేశాడు వాడు, గిల్లటిన్ అనేవాడు. వాడి పేరిటే గిల్లటిన్ యంత్రం అయింది. అందులో వేసి ఇట్లా పంపితే కింద ముళ్ళు లేదా మేకులు ఉంటాయి, అడ్డంగా తిరిగి ఉంటాయి. మేకుల మీద పడుకోబెట్టి స్విచ్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యంత్రం నరికిద్ది, తల వేరైద్ది, బాడీ వేరైద్ది. అంటే ఆ గిల్లటిన్ అనే ఇంజనీర్ కసి చూడండి రాజుల మీద దుర్మార్గంగా పాలించినందుకు. అందువల్ల ఈ క్రియేటెడ్ గిల్లటిన్ మిషన్. ఇందులో వేసి చంపారు. చంపింది ఎవరని అంటాడు? నేషనల్ కన్వెన్షన్ అని పెట్టాలి. 1793 జనవరి 21 16 ఈ భార్యను. ఇదే టైంలో కొంతమంది అతివాదులు, తీవ్రవాదులు భీతవాహ పాలన అని ప్రారంభించారు. వాళ్ళ లీడర్ రాబెస్పియర్ అనేవాడు. డాంటన్ ఏమో జాకోబియన్ క్లబ్, కార్డోలియన్ క్లబ్. రాబెస్పియర్ ఏమో భీతవాహ పాలన. ఈ భీతవాహ పాలన కాలంలో వీళ్ళు సుమారు 2000 మంది ప్రభువుల్ని హత్యలు చేసి చంపారు, గిల్లటిన్లో వేసి నరికారు. అలా నరికిన వాడు రాబెస్పియర్. ఈ పరిపాలనను భీతవాహ పరిపాలన అంటారు. తర్వాత రాబెస్పియర్ని కూడా అందులోనే వేసి నరికారు. ఆ తర్వాత 1799లో కాన్సల్ ప్రభుత్వం అని వచ్చింది. దీనిని రద్దు చేసి 1804లో నెపోలియన్ బోనాపార్ట్ తనను తాను స్వయంగా చక్రవర్తిగా ఫ్రాన్స్ దేశానికి ప్రకటించుకున్నాడు. ఇది ర్యాపిడ్ ఫైర్. ఇవి 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి, 1కి 3 సార్లు వినండి. కరెక్ట్గా 15 నిమిషాలు వచ్చింది ఈ లెసన్. ఈ 15 నిమిషాల్లో 2 బిట్లు వస్తాయి. ఫ్రెంచ్ విప్లవంలో ప్రతిసారి 2 బిట్లు వస్తున్నాయి. అంటే 1 మార్కు. 1 మార్క్ అంటే మీ లైఫ్ను మారుస్తుంది. అర మార్కులో పోయింది, 1 బిట్టులో పోయిందని మీరు అనొద్దు. అందువల్ల ఫ్రెంచ్ రివల్యూషన్ చెప్పాను, వీలు వెంబడి రష్యన్ రివల్యూషన్ కూడా చెబుతాను. ఇవి గుర్తుపెట్టుకోండి. బాస్టిల్ కోట బద్దలు ఎప్పుడు, టెన్నిస్ కోర్టు శబ్దం ఎప్పుడు, మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు, రాజ్యాంగం రాసింది ఎప్పుడు, 16 ఈయన మరణ దండన విధించింది ఎప్పుడు, ఆ తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశం ఎప్పుడు, ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ఏంటి, జాకోబియన్ క్లబ్ లీడర్ ఎవడు? డాంటన్. భీతవాహ పాలన లీడర్ ఎవడు? రాబెస్పియర్.
అలానే జాతీయ సభను ఏర్పాటు చేస్తే వాడెవడో అబిసియస్. ప్యారిస్ నగర మేయర్ ఎవడో సాల్విన్ బెయిలీ. తర్వాత నెపోలియన్ ఎప్పుడు ప్రకటించుకున్నాడు ఫ్రాన్స్కి చక్రవర్తిగా? 1804లో ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా పెట్టుకున్నాడు. అలానే ఫ్రాన్స్ విప్లవ కాలం తర్వాత ఫ్రెంచి పాలిస్తున్న వాళ్ళు తెచ్చుకున్న నూతన కరెన్సీ పేరు అసిగ్నాట్స్. రాసి పెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అసిగ్నాట్స్ కరెన్సీ, ఫ్రాన్స్ దేశంలో కరెన్సీ అసిగ్నాట్స్. అలానే 1793 జనవరి 21న జనవరి 21న మన వాళ్ళని ఏం చేశారంటే జనవరి 1న మరణదండన జనవరి 21న మరణదండన వేశారు. జనవరి 21న 1793 జనవరి 21న గిలోటిన్లో 16 లూయి ఆయన భార్య ఆంటోయినెట్ని నేషనల్ కన్వెన్షన్ అనేది మరణదండన విధించింది. 1793 జనవరి 21 మరణదండన విధించినటువంటి కాలం జనవరి 21. గుర్తుపెట్టుకోవాలి. 1793. చిన్న డౌట్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండండి. చిన్న డౌట్ వచ్చింది నాకు, ఒక్క నిమిషం ఉండండి. మీ డౌట్ను నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆధునిక యుగ ఆరంభం, ఫ్రెంచ్ విప్లవంలో నేషనల్ కన్వెన్షన్. ఒక్క నిమిషం ఉండండి. ప్యారిస్ ఆకలి యాత్ర, నేషనల్ కన్వెన్షన్ 1793 జనవరి 21న గిలోటిన్లో. జనవరి 21న 16 లూయి ఆయన భార్యను గిలోటిన్లో వేశారు. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఇది చూసి చెబుతున్నాను. ఇది ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎస్జిటిలో కూడా ఫ్రెంచ్ విప్లవం అనేది ఏమన్నా ఉంటే దాన్ని మీరు ఈ వీడియో ద్వారా లబ్ధి పొందొచ్చు. అలానే ఈ వీడియో స్కూల్ అసిస్టెంట్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ప్రధానంగా. అయినప్పటికీ జేఎల్ డిఎల్ 1 మంత్ వాయిదా పడింది కాబట్టి ఇంచుమించుగా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా సిలబస్ ఉంది. ఫ్రెంచ్ విప్లవం జేఎల్లో ఉంది, డిఎల్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ బుక్ని చూసి నేను మీకు చెప్తున్నాను. జేఎల్ డిఎల్ ఇంకా లోతుకు కూడా ఇంకా డెప్త్గా చూసుకోవాలి. ఉంటాను, బాయ్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రేపు మరో విప్లవం గురించి మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరింతమందికి ఇది మీ చెల్లెళ్ళకి, మీ తమ్ముళ్ళకి, మీరు ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాడు చూస్తే మీ తమ్ముళ్ళు మీ ఇంట్లో డిఎస్సి రాయబోతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మరింత విస్తృతంగా ఈ వీడియోకి కల్పించండి, లబ్ధి పొందుతారు. ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.